హాయ్ హలో అండి. ఇవాళైతే నేను మమ్మీ దగ్గరకు వచ్చాను. సో మమ్మీ దగ్గరకు వచ్చేటప్పుడే నేను ఏం చేశానంటే ఇంట్లో వెజిటబుల్ పలావ్ కుక్ చేసుకొని అండ్ కొంచెం దాల్చా ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. నిజంగా చాలా బాగా వచ్చింది. బట్ నేను ఏంటంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసాను. బట్ పర్లేదు, దాంట్లో మనం వెజ్జీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాల్చాలో సొరకాయ కానీ వంకాయ కానీ ఇలా నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను. మీకు ఒకవేళ రెసిపీ కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. అండ్ ఇది వచ్చేసి వెజిటబుల్ పులావ్ అండ్ నేను తెచ్చుకున్న అండ్ షార్వాతో దీన్ని ఈరోజు నా లంచ్ అనమాట. సో ఇవాళ అయితే మీరేం తిన్నారు లంచ్? నాకు ఎప్పుడైనా నేను మమ్మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఆఫ్టర్నూన్ టైమ్స్లో డెఫినెట్గా నా లంచ్ నేను తీసుకొని వెళ్తానమాట. ఎందుకంటే సో దట్ మా మమ్మీ అక్కడ ఏమైనా చేసినా అది నేను టేస్ట్ చేయొచ్చు అని. బట్ ఈసారి మా మమ్మీ ఏం చేయలేదు, ఎందుకంటే తనకు కొంచెం హెల్త్ బాగలేదంట. సో తను ఏం చేయలేకపోయినారు. సో పర్లేదు, నేను తెచ్చుకున్న లంచే వెజ్జీస్ తీసుకొని ఫస్ట్ తింటున్నాను. సో మీరు ఇవాళ ఏం లంచ్ చేశారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే ఇవాళ త్వరగా అయిపోవాలని ఈ వెజిటబుల్ పలావ్ స్టార్ట్ చేశాను, కానీ నాకు ఈ కట్టింగ్లోనే చాలా టైం అయిపోయింది. బట్ కొన్నిసార్లు అలా అవుతుంటాయి. సో నేను ఇలా నా లంచ్ని కంప్లీట్ చేశాను. బ్రేక్ఫాస్ట్కి మీరేం తిన్నారు? నేనైతే బ్రేక్ఫాస్ట్కి రాగి దోశ తిన్నాను అండ్ రాగి పిండితో చేశాను. మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రెసిపీ పెడతాను. అండ్ నిజంగా రాగి దోశ చాలా చాలా క్రిస్పీగా ఉందండి. ఓకే అండి, మరి బాయ్.